అబ్బా అబ్బా, ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు భలేగా మొరాయిస్తారండి తిండి దగ్గర అయితే. సరే ఫుడ్ తీసుకోరు కదా, ఫ్రూట్స్ అన్న ఇద్దామని చెప్తే చూసారు కదా వద్దు వద్దు అని ఎలా చెప్తున్నారో. ఇక లాభం లేదు, వీళ్ళనితో గంట సేపు ఫ్రూట్ తినిపించే బదులు చక్కగా జ్యూస్ చేసేసి ఇద్దాము, 5 నిమిషాల్లో పని అయిపోతుందని చెప్పేసి వాళ్ళ కోసం ఫ్రూట్ జ్యూస్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. అదే ఈ పొమెగ్రనేట్ ఫ్రూట్ ని తినిపియాలంటే మాత్రం 1 అవర్ పైన పడుతుంది అనమాట పిల్లలకి తినిపియాలంటే. అలా ఉన్నారు మా పిల్లలు. సో ఇలా అయితే క్విక్గా అయిపోతుంది. ఈ ఫ్రూట్ జ్యూసర్లో ఏంటంటే మన పిప్పి అంత లోపల ఉండిపోయి ఫ్రెష్గా జ్యూస్ మాత్రమే బయటకు వస్తుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా అనమాట. సో సింపుల్ గా అయిపోయింది నా పని అయితే. పిప్పి అంత లోపల ఉండిపోయింది, ఫ్రెష్ గా జ్యూస్ మాత్రమే మిగిలింది. చూసారు కదా, ఈవెన్ గ్రేప్స్ తినమన్నా కానీ తినరండి. సో అందుకోసం గ్రేప్ జ్యూస్ కూడా చేసేస్తున్నాను. మీ ఇంట్లో కూడా మాలాంటి పిల్లలే ఉన్నారా? అస్తమానం తిండి దగ్గర సతాయించే పిల్లలు? ఒక్క 5 మినిట్స్ టైం తీసుకొని ఇలా చేశానంటే నా పని అయితే ఈజీగా అయిపోతుంది. పిల్లలకి జ్యూస్ ఇచ్చేటప్పుడు స్ట్రా లాంటివి అయితే ఏమి ఇవ్వకూడదు, దానివల్ల వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఫాలో అవ్వండి. వీలైనంత వరకు షుగర్ నైతే అవాయిడ్ చేయండి. నేనైతే షుగర్ ప్లేస్ లో హనీని యూస్ చేశాను.